Hello, my dear beautiful people. Welcome back to our YouTube channel. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇది మండే మార్నింగ్కి సంబంధించిన మినీ వ్లాగ్ అండి. నా కిచెన్ రొటీన్ అయితే ఆ రోజు ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మేము విలేజ్లో ఉంటాం కాబట్టి మేము పెద్దగా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏమీ ప్రిఫర్ చేయము. బ్రేక్ఫాస్ట్లోకి మస్ట్ అండ్ షుడ్గా ఉండేది రొట్టె. జొన్న రొట్టె కంపల్సరీగా చేస్తాము. జొన్న రొట్టె అలాంగ్ విత్ ఏదో ఒక కర్రీ అన్నమాట. ఇంకా మాకు అది తింటేనే బాగా శక్తి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే విలేజెస్లో ఉండేవాళ్ళు ఎక్కువగా పొలం పనులు చేస్తారు కదా, వాళ్ళకు రైస్ కానీ ఇలా ఉప్మాలు, ఇడ్లీ, దోశలు లాంటివి అస్సలు సూట్ అవ్వవు. వాళ్ళకు ఒక 2 రొట్టెలు తిన్నారంటే ఫుల్గా 2 o'clock వరకు కూడా ఉండగలరనమాట. అంత కెపాసిటీ రొట్టెల ద్వారా తెచ్చుకుంటారు. ఎనీవే, ఇది మండే కదా, ముందు రోజు కొంచెం టైం దొరికిందని చెప్పేసి మేము దోశపిండికి అయితే నానబెట్టేసుకున్నాము. అన్నట్టు మా ఇంట్లో దోశపిండికి అయితే నానబెట్టుకొని మిక్సీ పట్టుకుంటాం దోశలు వేసుకోవాలని, కానీ ఎవరికి దోశలు నచ్చవు. అదేంటో ఫస్ట్ నుంచి వాళ్ళకు పొంగనాలు అనేవి అలవాటు అయిపోయాయి. సో ఇంకా వాళ్ళకు దోశలు ఎన్ని చేస్తా కూడా 2కు మించి తినలేరు. ఎనీవే, వాళ్ళకు నచ్చినట్టు చేయాలి కాబట్టి దోశ పిండిని పొంగనాల్లాగా అయితే వేసుకుంటాము. ప్లెయిన్గా బాగు కాబట్టి అందులోకి పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికి తోడుగా చట్నీ కూడా చేస్తాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్కి సంబంధించింది కూడా ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటాము. రిస్క్ ఉండదు. ఏమైనా వర్క్ ఉన్నా కూడా మనకు ఆ టైంలో తొందరగా తినేసేయాలి అన్న కూడా మార్నింగ్ చేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి మార్నింగే లంచ్కి సంబంధించి కూడా చేసుకుంటాము. పప్పు చేసుకుంటే కంపల్సరీగా మేమైతే పప్పుతో పాటు చారు కూడా చేసుకుంటాము. అది అలవాటైపోయింది మా ఇంట్లో ఫస్ట్ నుండి. అది కాక మా వారికి బాక్స్ కూడా కట్టాలి కాబట్టి ఆ బాక్స్లోకి రైస్ విత్ పప్పు లేకపోతే ఏదో ఒక కర్రీ అయినా చేస్తాము. కానీ మండే మాత్రం మోస్ట్లీ పప్పుయే ఉంటుంది మా ఇంట్లో. ఇంకా తర్వాత అయితే మా ఆవు చాలా బాగా పాలిస్తుందండి. ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా పచ్చిగడ్డి తింటూ ఉండడం వల్ల చాలా బాగా ఇస్తుంది. ఈవినింగ్ టైంలో అయితే మార్నింగ్ అంతగా ఇవ్వకపోయినా మార్నింగ్ మాత్రం కంపల్సరీగా బాగా ఇస్తుంది. మేము ఆవు పాలే ప్రిఫర్ చేస్తున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా, ఇంకా పిండి ఆల్రెడీ ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి వేసాం కదా, ఆ పిండిలో కలిపేసి ఇంకా పొంగడాలది ప్యాన్ ఉంటుంది కదా దాంట్లో అయితే వేసేసాం. ఈ పొంగనాలకి, దోశలకి మనం ఈ మధ్య అంతా ఈ నాన్ స్టిక్వి అలవాటు పడిపోయాం. కానీ నాన్ స్టిక్వి అంత మనకు సూట్ అవ్వవు. ఎంతవరకు కుదిరితే అంతవరకు ఐరన్వి ప్రిఫర్ చేయడం బెటర్ నాకు తెలిసినంత వరకు అయితే. ఐరన్ దాంట్లో చేసినవి తింటేనే మన బాడీకి ఆ ఫుడ్ అనేది మంచిగా అంటుతుంది అని చెప్తుంటారు పెద్దలైతే. ఇంకా నెక్స్ట్ నేను పచ్చడి కోసం అయితే పల్లీలు, పచ్చిమిర్చి అన్నీ కలిపి పచ్చడి కూడా చేసేసాను పొంగడాల్లోకి. తర్వాత దాంట్లోకి తిరువాత అయితే పెట్టేసుకున్నాను. తిరువాత అంటే ఏం లేదు, పోపు అంటాం కదా, అది అన్నమాట. పోపు అయితే పెట్టేసుకున్నాను. ఈ రొటీన్కి సంబంధించిన వీడియోస్ తీయాలంటే చాలా కష్టం అబ్బా. ప్రతిదీ షూట్ చేసుకోవాలి, ఒక్కో డైవర్షన్లో పెట్టుకోవాలి, మాటికి మొబైల్ని అటు ఇటు మార్చాలి. చాలా రిస్క్ అనే చెప్పాలి. కానీ ఎనీవే, మనకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇంకా ఆ బ్రేక్ఫాస్ట్కి పొంగడాలు పెట్టేశాను కదా, అవి కూడా రెడీ అయిపోయాయి. చారు కూడా మరలిపోయింది. సో నేను ఇంకా చారు ప్లేస్లో నేను పాలు అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే మా వారికి బాక్స్ అయితే కడుతున్నా. బాక్స్లోకి ఏం పెద్దగా వెరైటీస్ ఏం పెట్టాను. 2 బాక్స్లో రైస్, అలాగే ఒక బాక్స్లో కర్రీ. పెరుగు అయితే మ్యాండేటరీ అనమాట. ఇంకా అప్పుడప్పుడు స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ కూడా పెడుతూ ఉంటాను. ఈ లంచ్ పెట్టడం అయిపోగానే నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే తినడం. చాలా ఆకలిస్తూ ఉంటుందండి మార్నింగ్ మాత్రం. ఒకప్పుడు అయితే సరిగా టైంకి తినలేకపోయేదాన్ని, కానీ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. అలాంటివి జరగొద్దు అంటే టైం టు టైం తినేసేయాలి. ఏదున్నా తినేస్తున్నాను.
ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఈ పొంగనాలు మా వాళ్ళందరూ తినేసారు. నేను మాత్రం దోశ వేసుకున్నాను. అది దోశ కాదు, ఊతప్పం అని చెప్పాలి. నాకు ఆ పొంగనాల కన్నా నాకేమో దోశ కానీ ఊతప్పం కానీ నచ్చుతుంది. తర్వాత మిగిలిపోయిన పిండిని ఇంకో గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. తర్వాత హెయిర్కి అయితే ప్యాక్ వేసుకున్న మెంతులతో